నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలను వివరించనున్న ప్రభుత్వం. హైదరాబాద్లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, విదేశీ కార్యాలయాల వద్ద భద్రత పెంపు. సైన్యానికి మద్దతుగా నేడు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆక్రమణదారులపై కేసులు, వేగవంతమైన విచారణ లక్ష్యంగా పిఎస్ ఏర్పాటు. భారత్ పాక్లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న ట్రంప్. భారత్ పాక్ మధ్య సంబంధాల బలోపేతానికి ఏ సాయం చేయడానికైనా సిద్ధమేనన్న ట్రంప్. నేడు ఖమ్మం జిల్లాలో 4 మంత్రుల పర్యటన. రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రులు బట్టి విక్రమార్క, దామోదర, తుమ్మల, పొంగులేటి. నేడు కోల్ ఇండియా ఆధ్వర్యంలో తలసేమియా డే పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11,828 కోట్లతో దేశంలోని 5 ఐఐటీల విస్తరణ. 60,000 కోట్లతో నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య పథకాలు చేపట్టాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. కృష్ణానదిపై అవసరమైన చోట టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టుల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్. 22 మందికి పైగా మావోయిస్టులు మృతి.